హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరిగింది కానీ నేను దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ అండి, చప్పక్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ నుంచి లైన్గా గెలుస్తేనే ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్కి వెళ్ళడానికి అంత ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి చిన్న ఛాన్స్ను పట్టుకొని మ్యాచ్ వేరే లెవెల్ ఆడినారండి నిన్న. ఇక 18.5 ఓవర్స్కే, అదే 18.4 or 5 ఓవర్స్కే మ్యాచ్ అనేది నిన్న ఎస్ఆర్హెచ్ విన్ అవ్వడం జరిగింది. 155 టార్గెట్ని చేసేయడం జరిగిందండి. ఇక మ్యాచ్ చూసుకుంటే 12 ఏళ్ల తర్వాత ఎస్ఆర్హెచ్ చపక్ స్టేడియంలో సిఎస్కే మీద గెలవడం అండి, ఇది ఒక హిస్టరీ. నేను చెప్తున్నానండి, ఐపీఎల్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు, ఇండియన్ పాసిబుల్ లీగ్ అని చెప్పి. మొన్న ఆర్సీబీ కూడా అంతే, చాలా సంవత్సరాలతో చపక్ స్టేడియంలో సిఎస్కే మీద గెలవడము, ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలవడము. అభిషేక్ శర్మ అవుట్ అవ్వడం, డక్అవుట్ తర్వాత ఇక వెంటనే ఒక 2-3 వికెట్లు పడిపోవడము. ఇక తర్వాత స్కోర్ అనేది పెద్దగా ఉండదేమో అనుకున్నాము. ఇషాన్ కిషన్ 44 కొట్టి అవుట్ అవ్వడము చూడంగానే ఇక మ్యాచ్ అనేది సిఎస్కే చేతిలో అనుకున్నామండి. ఇక తర్వాత చూసుకుంటే మ్యాచ్ అనేది మొత్తం తారుమారు అయిపోయింది. 5 వికెట్స్ కోల్పోయి 8 బాల్స్ మిగిలినగానే మ్యాచ్ అనేది మనకి ఎస్ఆర్హెచ్ విన్ అయిపోవడం జరిగిందండి. ఇక చెన్నై చూసుకుంటే కంటిన్యూగా ఒక 2 మ్యాచెస్ విన్ అయినట్టుందండి, కంటిన్యూగా లాసెస్ వస్తుంది. మ్యాచెస్ చెన్నై ప్లే ఆఫ్కి వెళ్ళదు, ఇంటికి వెళ్ళిపోయినట్టే అనుకోండి ఇక లెక్క. ఇక ఫర్దర్ మ్యాచెస్ విన్ అయినా కానీ ఛాన్సెస్ లేవండి, ఎందుకంటే ఫస్ట్ 2 to 3 టీమ్స్ వరకు చాలా స్కోర్లో ఉంది. ప్లస్ వీళ్ళు అటు వెళ్ళడం కానీ చెన్నైకి అసలు 100% ఛాన్సే లేదనుకోండి ఈ సీజన్లో. ఏమో మ్యాక్సిమం లక్కు బాగుండి ఏదో 0.11% ఛాన్స్ ఉందేమో కానీ 100% అయితే ఛాన్స్ లేదు. చూద్దాం ఇక ఫర్దర్గా మ్యాచ్ ఎలా జరుగుతాయని చెప్పి. ఇక ఎస్ఆర్హెచ్ కంటిన్యూ విన్ అవ్వాలంటే, కంటిన్యూ విన్ అవుతేనే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్స్, అది కూడా 99% ఛాన్స్, ఒక 1% ఛాన్స్ ఉందండి ప్లే ఆఫ్కి వెళ్ళడము. ఈ లోపల వేరే మ్యాచెస్ అని కంటిన్యూగా వేరే టైం విన్ అవుతే ఇది ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ లేవు. చూద్దాం ఏది ప్లే ఆఫ్కి వెళ్తుందో, ఏది విన్ అవుతుందని చెప్పి. నా స్కోర్ చూసుకుంటే చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేయడం జరిగిందండి. దాంట్లో మనకి షేక్ రషీద్ వచ్చి డక్అవుట్ అయ్యిందండి. ఆయుష్ మతారి 19 balls 30 runs కొట్టిండు, 6 fours 157.89 స్ట్రైక్ రేట్ అండి. శ్యామ్ కరణ్ 10 balls 9 runs కొట్టిండు, 1 4 90.00 స్ట్రైక్ రేట్ అండి. రవీంద్ర జడేజా 17 balls 21 కొట్టిండు, 1 4 1 6 123.53 స్ట్రైక్ రేట్ అండి. డివైడ్ బ్రేవిస్ 25 balls 42 runs కొట్టిండు, 1 4 4 6 168.00 స్ట్రైక్ రేట్. శివం దూబే 9 balls 12 runs కొట్టిండు, 2 4 0 6 133.33 స్ట్రైక్ రేట్. దీపక్ కూడా 21 balls 22 runs కొట్టిన, 1 4 1 6 104.76 స్ట్రైక్ రేట్ అండి. ధోని వచ్చేసి మనకి 10 balls 6 runs కొట్టిండు, 1 4 60 స్ట్రైక్ రేటు. ఆయుష్ కంబోజీ 4 balls 2 runs కొట్టిండు, 50 స్ట్రైక్ రేటు. నూర్ అహ్మద్ 3 balls 2 runs కొట్టిండు, 66.67 స్ట్రైక్ రేట్ అండి. ఖలీల్ అహ్మద్ 2 balls 1 run కొట్టిండు, 50 స్ట్రైక్ రేటు. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ చూసుకుంటే 6 bowlers వాడారండి ఎస్ఆర్హెచ్. షమీ 3 overs 28 runs ఇచ్చిండు, 1 wicket 9.30 ఎకనామీ అండి. ప్యాట్ కమిన్స్ 4 overs 21 runs ఇచ్చిండు, 2 wickets తీసుకున్నాడు, 5.20 ఎకనామీ. జైదేవ్ ఉనత్కర్ 2.5 overs ఇచ్చిండు, 21 runs ఇచ్చిండు, 2 wickets 7.40 ఎకనామీ. హర్షల్ పటేల్ 4 overs 28 runs ఇచ్చిండు, 4 wickets తీసుకున్నాడండి, 7.00 ఎకనామీ. జీసాన్ అన్సారీ 3 overs 37 runs ఇచ్చిండు, 0 wicket 9.00 ఎకనామీ. కమెండో మెండిస్ అంట 3 overs 26 runs ఇచ్చిండు, 1 wicket 8.70 ఎకనామీ అండి. నిన్న హర్షల్ పటేల్ వేరే లెవెల్ ఆడిందండి, 4 overs 28 runs ఇవ్వడం కాక 4 wickets తీసుకున్నాడు, 7.00 ఎకనామీ అండి. ఇక పార్ట్నర్షిప్స్ చూసుకుంటే షేక్ రషీద్కి ఆయుష్ మితారికి 1 ball 0 runs అండి. శ్యామ్ కరణ్ ఆయుష్ మితారికి 27 balls 39 runs. జడేజా ఆయుష్ మితారికి 6 balls 8 runs. జడేజా బ్రెవిస్కి 24 balls 27 runs అండి. శివం దూబే బ్రెవిస్కి 20 balls 40 runs. శివం దూబే హూడాకి 6 balls 4 runs. ధోనికి హూడాకి 16 balls 13 runs అండి. అంశుల్ కంబోజ్కి హూడాకి 6 balls 3 runs. నూర్ అహ్మద్కి హూడాకి 4 balls 3 runs అండి. ఖలీల్ అహ్మద్కి హూడాకి 11 balls 17 runs అండి. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే అభిషేక్ శర్మ డక్అవుట్ అండి, 2 balls ఆడిండు. ఇక హెడ్ కూడా 16 balls 90 runs కొట్టడము, 4 fours 118.75 స్ట్రైక్ రేట్ అండి. ఇషాన్ కిషన్ 34 balls 44 runs కొట్టడము, 5 fours 1 6
129.41 స్ట్రైక్ రేట్ అండి. హెన్రిచ్ క్లాసన్ 8 balls 7 runs కొట్టడం 87.50 స్ట్రైక్ రేట్. అంకిత్ వర్మ 19 balls 19 runs కొట్టడము 100 స్ట్రైక్ రేటు. కమిండో మెండిస్ 22 balls 32 runs కొట్టడం 3 fours 145.45 స్ట్రైక్ రేట్. నితీష్ కుమార్ రెడ్డి 13 balls 19 runs కొట్టడము 2 fours 146.15 స్ట్రైక్ రేట్ అండి. ఇక చెన్నై బౌలింగ్ లైనప్ చూసుకుంటే 6 bowlers వాడినారండి చెన్నై కూడా. ఖలీల్ అహ్మద్ 3 overs 21 runs ఇవ్వడం 1 wicket 7.00 ఎకనామీ. అంశుల్ కంబోజ్ 3 overs 16 runs ఇవ్వడం 1 wicket 5.30 ఎకనామీ. నూర్ అహ్మద్ 4 overs 42 runs ఇవ్వడం 2 wickets 10.50 ఎకనామీ అండి. రవీంద్ర జడేజా 3.4 overs 22 runs ఇవ్వడం 1 wicket 6.00 ఎకనామీ. శ్యామ్ కరణ్ 2 overs 25 runs ఇవ్వడం 12.50 ఎకనామీ అండి. మతీషా పతిరానా 3 overs 27 runs ఇవ్వడం 9.00 ఎకనామీ 0 wickets అండి. నిన్న నూర్ అహ్మద్ చాలా బాగా అంటే ఎక్స్పెన్సివ్ అయినంటే చాలా 4 overs 42 runs వికెట్స్ ఓకే అని 2 wickets ఇవ్వడం కానీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిన 42 runs ఇవ్వడము. పార్ట్నర్షిప్ చూసుకుంటే అభిషేక్ శర్మ హెడ్కి మధ్యలో 2 balls 0 runs అండి. ఇషాన్ కిషన్ హెడ్ మధ్యలో 31 balls 37 runs. ఇషాన్ కిషన్ క్లాసన్ మధ్యలో 16 balls 17 runs అండి. ఇషాన్ కిషన్ అంకిత్ వర్మ మధ్యలో 23 balls 36 runs అండి. కమెండో మెండిస్ అంకిత్ వర్మ మధ్యలో 11 balls 16 runs అండి. కమెండో మెండిస్ నితీష్ రెడ్డి మధ్యలో 31 balls 49 runs అండి. ఇక నిన్న స్కోరింగ్ లైనప్ చూసుకుంటే ఇలా ఉందండి. ఇక చూద్దాం ఫర్దర్గా హైదరాబాద్ చాలా ప్రతి ఒక్క మ్యాచ్ కంటిన్యూగా ఒక మ్యాచ్ ఓడిపోకుండా గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ చెప్పినా కానీ 1% ఛాన్స్ ఉంది. 1% కూడా పక్కా యూటిలైజ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ మిగతా టీమ్స్ అనేవి టాప్ లెవెల్ ఉన్నాయి కంటిన్యూ విన్ అయింది అనుకో ఇలా ఛాన్స్ అనేది లేదండి. మేబీ ఆ 1% చెప్పలేమండి అదృష్టం ఎట్లా ఉంటుందో. అవ్వచ్చు చెప్పలేము అవ్వచ్చు ప్లే ఆఫ్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు మనం చెప్పలేమండి. మ్యాక్సిమం వెళ్తే అనుకుందాం మనం ప్లే ఆఫ్కి. ఇక స్కోర్స్ ఇవన్నీ చూసుకుని ఇట్లా ఉందా అండి. నిన్న మ్యాచ్ కూడా 12 years తర్వాత చెపాక్ స్టేడియం గెలవడం సన్ రైజర్స్ మేబీ మంచి పాజిటివ్ స్టెప్ అనుకుందాం. ఇక చూద్దాం ఫర్దర్గా ఇక మ్యాచెస్ అన్నీ చూసి దాని రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అని క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.